అహింస క్షాంతిరార్జవం భగవద్గీతలో చెప్తాడు. అహింస ఫస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ జ్ఞానం భక్తుడు అనే వాడికి మొదటి క్వాలిఫికేషన్ ఏంటి? మొదటి అర్హత అహింస, క్షాంతి, ఆర్జవం. క్షాంతి అంటే ఏంటి? క్షమాగుణం ఉండాలి. క్షమ అంటే ఇప్పుడు మనం ఎన్ని జీవులని మన యొక్క నాలుక రుచి కోసమని సంహరిస్తున్నామో దయచేసి గుర్తు తెచ్చుకోండి. భక్తులుగా మీరు పరిగణింపబడాలంటే ప్రథమ కర్తవ్యం ప్రతి ఒక్కరిది కూడా మాంసాహార భక్షణ, మాంసానికి సంబంధించినటువంటి ఇతర వస్తువులు నిషేధింపబడాలి. ఇంతమందిలో ఎంతమంది మాంసాహారులు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి, భయపడకండి. చేతులు ఎత్తండి. మాంసాహారులు దయచేసి చేతులు ఎత్తండి. ఎవరు లేరా? ఊరికే చెప్తున్నారా? రెడ్డి గారు మాంసం తింటున్నారా లేదా? లేదా? ఇంకా పెద్దరెడ్డి గారు లేదా? సరే, రామాలయంలో చెప్పారు, మీరు రామాలయంలో చెప్పారు కాబట్టి అమ్మా, మీరు భక్తులుగా మీరు మనగడ సాగించాలంటే, భక్తురాలుగా మీరు గుర్తింపబడాలంటే పరమాత్ముడి దృష్టిలో మొదట ముఖ్యంగా స్త్రీలైనా పురుషులకైనా ఇది అందరికీ వర్తిస్తుంది. మాంసాహార భక్షణ నిషిద్ధమైనది. భగవంతుడు చెప్తాడు అహింస. ఫస్ట్ది చెప్పిందే క్వాలిఫికేషన్. ఫస్ట్ హింస చేయటానికి నీకు అర్హత లేదు. నీకు ఈ జీవజాలాన్ని రక్షించే బాధ్యత ఇచ్చాడు. అందుకే ఈ మానవ శరీరం ఇచ్చాడు.